అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజ్‌కి దుగ్గరాల ఫ్యామిలీ అందరూ కలిసి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. నిద్రపోతున్న కావ్యకి ఆ సౌండ్ వినిపించి లేచి వచ్చి చూస్తే అక్కడ పిండ ప్రదానం జరుగుతూ ఉంటుంది రాజ్‌కి. తరువాత అది చూసి పెద్దగా అరిచి అందరితో గట్టిగా చెప్తుంది. "నా భర్త బ్రతికే ఉన్నాడు. ఎందుకు నాకు సౌభాగ్యాన్ని దూరం చేస్తున్నారు? నా భర్త బతికే ఉంటే ఇలాంటివి చేస్తే ఇంటికి ఎంత అరిష్టం, ఎవరికీ అర్థం కావడం లేదా అని ప్రశ్నిస్తుంది. తరువాత అప్పు, స్వప్న వచ్చి తీసుకెళ్ళబోతే వాళ్ళని తిడుతుంది. మీతో పాటే పుట్టిన దాన్ని నా మాట మీరు నమ్మరా? నా గురించి మీకు తెలియదా? అని చెప్పి అడుగుతుంది. అక్కడ ఉన్న ఆ సామాన్లన్నీ విసిరి పారేసి తన భర్త ఫోటో తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉంటే యామిని ఏమో రాజు ఎవరి గురించో ఆలోచిస్తున్నాడు. అతను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది ఎవరిని అని కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రాజేమో ఆ హాస్పిటల్‌లో ఆమె ఎవరు? ఆమె టచ్ ఎందుకు నాకు బాగా పరిచయంలా ఉంది అనుకుంటూ ఉంటాడు రాజు. ఇదిలా ఉంటే రుద్రాణి ఏమో రాహుల్‌తో "నువ్వు దో ఆఫీస్‌ని సొంతం చేసుకోవాలి అంటే కావ్య అడ్డు తొలగించుకోవాలి" అని చెప్పి రాహుల్‌తో చెప్తూ ఉంటుంది. దానికి రాహుల్ "ఏం చేస్తావు? కావ్యని చంపేస్తావా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకపోతే స్వప్న, అప్పు ఏమో కావ్యతో మాట్లాడుకొని వాళ్ళు ఆహ్, అప్పు వచ్చి "నేను కేస్ మరలా రీఓపెన్ చేస్తాను. అక్క అనుకున్నది నిజమై ఉండొచ్చు కదా! పర్మిషన్ కోసం నేను పైకి లెటర్ పెడతాను" అని చెప్పి అంటూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య కేసు ఓపెన్ అయ్యేలోపు నేను నా భర్తని తీసుకొచ్చి వీళ్ళందరి ముందు నిలబెడతాను అని చెప్పి అప్పుతో చెప్తూ ఉంటుంది. యామిని ఏమో రాజు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఆ పర్సన్ను దుగ్గిరాల ఫ్యామిలీ మెంబరేనా అని చెప్పి యామిని ఆలోచిస్తుంది. రుద్రాణి ఏమో ఆఫీస్‌ని ఎలా సొంతం చేసుకోవాలి? కావ్యని ఎలా దూరం చేయాలి ఆఫీస్‌కి అని చెప్పి రుద్రాణి ఆలోచిస్తుంది. ఎవరి డెసిషన్ జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.